హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో భాగంగా ప్రముఖ రచయిత్రి అంగులూరి అంజనీదేవి గారి 8వ అడుగు నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు 8వ అడుగు నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గదిలోకి వెళ్ళగానే బెడ్ మీద బోర్లా పడుకుంది స్నేహిత. ఒకప్పుడు పెద్ద పెద్ద ఆశలు ఆశయాలు లేకుండా తన మనసు పచ్చటి ఆకుల మధ్యన తిరిగే పక్షిలా మారి వానలో తడిసేది. పొడిసొచ్చే పొద్దును వెన్నెల ముద్దను సమానంగా చూసి అనుభవించేది. రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు తింటూ చిన్నపిల్లలా ఆనందించేది. ఇప్పుడేది ఆ ఆనందం? అంతా శూన్యం. అలా తనలోకి తాను చూసుకుంటూ లేచి గది సర్దుతుంటే కొన్ని పుస్తకాలు కనిపించాయి స్నేహితకి. అవి ఆదిత్య రాసిన పుస్తకాలు. వాటి మీద దుమ్ముంటే దులిపింది. అవి చాలా రోజుల క్రితం ఆమె చదివిన పుస్తకాలే. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లో అవి మా అన్నయ్య రాశాడు, చదువు స్నేహ అంటూ తనకు చేతన ఇచ్చింది. అవి చదువుతుంటే వాటిలో కనిపిస్తున్న ఆలోచన, అన్వేషణ, ఆవేశం, ఆత్మీయత స్నేహితను కదిలిపోయేలా చేశాయి. ఆదిత్య వాటిని ఏదో వ్యాపకంగానో గుర్తింపు కోసమో రాసినట్టు లేవు. నిన్నటి అనుబంధాలను ఇవాల్టి జ్ఞాపకాలుగా చేసుకుని అంతర్మథనంతో రాసినట్టున్నాయి. ముఖ్యంగా వాటిలో కొన్ని పాత్రలైతే మనసు లేని తమ శరీరాలను ప్రేమలేని కౌగలింతలకి అప్పచెప్పి అనుభూతుల్లేని కలయికతో జీవం లేని నవ్వుల్ని ముఖం మీద పులుముకుని ఎలా తిరుగుతున్నాయో హృదయాన్ని నలిపేసేలా రాశాడు. కొన్ని హృదయాలు మాత్రం మౌనంతో పోరాడుతూ ఎదుటివాళ్లు చేసిన గాయాలను మాన్పుకోలేక ఏడ్చి ఏడ్చి ఎలా సముద్రాలయ్యాయో మనసు కరిగిపోయేలా రాశాడు. అవన్నీ నేలలో ఇంకిపోతూ ప్రవహించే నదిలా స్నేహిత హృదయంలో ఇంకిపోయాయి. అంతేకాదు, అవి చదువుతున్నంతసేపు వ్యక్తిత్వాన్నే కాక తనకి ఇంతవరకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూశాననుకుంది. బహుశా ఆ పుస్తకాలను చదవడం వల్లనేనేమో ఈ మధ్యన మనుషుల్ని సులభంగా చదవగలుగుతుంది. తనంటే ఏంటో, తనకేం కావాలో తెలుసుకోగలుగుతోంది. ఆ పుస్తకాలను తను చదివాక బామ్మ చేత చదివించింది. అవి చదివాక గోమతమ్మ, ఆదిత్య రాసిన పుస్తకాలు కేవలం రుచి చూసి వదిలేవి కాదు స్నేహ, నమిలి మింగి జీర్ణం చేసుకోదగినవి. విసుగు లేకుండా చదవాలనిపిస్తూ మొదట్లో ఆసక్తిని, ముగింపులో తృప్తిని కలిగిస్తున్నాయి. అతను చెప్పాలని ఎంపిక చేసుకున్న విషయాలు కూడా బాగున్నాయి. నాకొకసారి అతన్ని చూడాలనుంది అంది. అతనిప్పుడు స్టేట్స్లో ఉన్నాడు బామ్మ అంది స్నేహిత. నిరాశగా చూసింది గోమతమ్మ. ఆ తరువాత ఒకరోజు ఆదిత్య స్టేట్స్ నుంచి రాగానే అతని చెల్లెలు చేతన స్నేహితుని తీసుకెళ్లి పరిచయం చేసింది. ఆ రోజు అతన్ని చూసి స్నేహిత ఎంతగా ఆశ్చర్యపోయిందో, అద్భుతమైన అనుభూతితో ఎంతగా ఉప్పొంగిపోయిందో అది మాటలకు అందేది కాదు. అది ఇంకా గుర్తుంది స్నేహితకి. అతని మీద విపరీతమైన అభిమానం పెంచుకుంది. ఒకరోజు ఆ పుస్తకాలను తండ్రికి ఇచ్చి చదవమంది. వరప్రసాదు వాటిని చూసి ప్రేమగా నవ్వాడు. ఈ మధ్యన ఆదిత్య స్నేహితుడు మా స్కూల్లో టీచర్గా అపాయింట్మెంట్ అయ్యాడు స్నేహిత. అతని దగ్గర తీసుకుని స్కూల్లోనే లీజర్ అవర్స్లో చదివాను. బాగున్నాయి. ఆదిత్యకి సాహిత్యంలో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉంది. కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా, వక్తగా, అధ్యాపకుడిగా, న్యాయ నిర్ణేతగా, ఈ మధ్యన కౌన్సిలర్గా కూడా. అతను ఏది చేసినా ఇష్టంగానే చేస్తాడని బయట మంచి పేరుంది. అతను ఒక వ్యక్తి మాత్రమే కాదు, నిరంతరం శ్రమించే అక్షరశక్తి, గొప్ప లిటరరీ ట్రెజరర్ అన్నాడు. మనం అభిమానించే వాళ్లను మన ఇంట్లో వాళ్ళు కూడా అభిమానిస్తే ఆ ఆనందం గొప్పగానే ఉంటుంది. కొద్ది రోజులు గడిచాక, మా బామ్మ మిమ్మల్ని చూడాలంటుంది సార్, ఒకసారి మా ఇంటికి రాగలరా? మీ రచనల్ని చదివి మా ఇంట్లో అందరం మీ అభిమానులమయ్యాము అని ఆదిత్యతో చెప్పింది స్నేహిత. ఏ రచయితకైనా అలాంటి ఆహ్వానం గొప్ప వరం, మంచి ఇన్స్పిరేషన్. స్నేహిత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం వల్ల ఆమె పట్ల కూడా అతనికి మంచి అభిప్రాయం ఉంది. సందర్భం కోసం ఎదురు చూస్తున్న వాడిలా ఒకరోజు తన పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానించే నిమిత్తం చేతనతో కలిసి స్నేహిత వాళ్ల ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇచ్చి గోమతమ్మను కూడా పరిచయం చేసుకున్నాడు. చాలాసేపు అతనితో మాట్లాడింది గోమతమ్మ. అతనికి ఆ ఇంట్లో ఆ రోజు నుంచి గౌరవ మర్యాదలు జరిగాయి. ఇదంతా ఇప్పుడు గుర్తొచ్చి ఆదిత్య ఇప్పుడు ఏం రాస్తున్నాడో అనుకుంది. అతనితో మాట్లాడాలని ఉన్నా మనసు బాగాలేక ఆ ప్రయత్నాన్ని ఆపుకుంది. చేతన ఇప్పుడు ఏం చేస్తుందో. ఎంఫార్మసీ పూర్తయినట్టు మొన్ననే కాల్ చేసి చెప్పింది. అంతేకాదు, ప్రభాత్ కూడా పీజీ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ పెట్టాడని చెప్పింది. రేపే చేతన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని మనసులో అనుకుంది స్నేహిత. గత కొద్ది రోజులుగా ఊర్లో లేని రాజమౌళి ఇవాళే వచ్చాడు. రాగానే షాపుకు వెళ్ళి స్టాక్ ఎంత ఉందో,
ఎన్ని మందులు అమ్మారో లెక్క చూసుకున్నాడు. షాపులో ఆయనతో పాటు హేమేంద్ర కూడా అప్పుడే వచ్చిన మందుల్ని ర్యాకుల్లో సర్దుతూ బిజీగా ఉన్నాడు. హాస్పిటల్లో ఓపీ పెరిగింది. డాక్టర్ గారొచ్చి తన గదిలో కూర్చుని ఓపీ చూస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లిన పేషెంటు ప్రిస్క్రిప్షన్లు పట్టుకుని ఒక్కొక్కరే మందుల షాపులోకి వస్తున్నారు. ఆ షాపులో ఉన్న మూర్తి అనే పిల్లాడు ఓ ప్రిస్క్రిప్షన్ ఉన్న మందు పేరు తెలియక, హేమన్నా, ఈ మందు పేరు చూడు, ఇది ఎక్కడుందో ఇవ్వు అన్నాడు. హేమేంద్ర మూర్తి వైపు ఇది కూడా తెలియదా అన్నట్టు చిరాగ్గా చూసి వెంటనే పై ర్యాక్లో ఉన్న మందు తీసి ఆ పేషెంట్కి ఇచ్చాడు. మూర్తి ఆ పేషెంట్ ఇచ్చిన డబ్బులు తీసుకుని క్యాష్ బాక్స్లో పెట్టాడు. క్యాష్ బాక్స్ దగ్గర మూర్తి ఉంటే రాజమౌళి నిశ్చింతగా ఉంటాడు. అంత నమ్మకం రాజమౌళికి. అది హేమేంద్ర వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాడు. ఇంకో ప్రిస్క్రిప్షన్ వచ్చింది. హేమేంద్ర దాన్ని చూడగానే ఇది మన షాపులో లేదు సార్ అన్నాడు వెంటనే రాజమౌళితో. ఆయన మూర్తి వైపు చూసి వాళ్ళని ఓపీలోనే కూర్చోమని చెప్పి నువ్వెళ్ళి ఆ మందులు పట్రా, సైకిల్ తీసుకుపో, త్వరగా రా అన్నాడు. మూర్తి వాయువేగంగా వెళ్ళాడు. యజమాని మాట అన్నా, ఆయన అప్పచెప్పిన పని అన్నా గౌరవంగా భావిస్తాడు. మూర్తి అలా వెళ్ళగానే రాజమౌళి అడిగిన కంపెనీ మందులు పై ర్యాక్లో ఉండడం వల్ల స్టూల్ వేసుకోకుండానే మునికాళ్ల మీద నిలబడి కుడి చేత్తో అందుకుని ఆయన చేతికిచ్చాడు హేమేంద్ర. సార్, నేనిలా అంటున్నానని మీరు మరోలా అనుకోకండి. మీరు లేని టైంలో మూర్తి వల్ల బాగా గొడవలవుతున్నాయి. ప్రతిదీ మీకు చెప్పలేకపోతున్నాం. కొన్ని డ్రగ్స్ అమ్మేటప్పుడు వాటిలో ప్రమాదకరమైన యాసిడ్లుంటాయి. కాబట్టి వాటి పట్ల పూర్తి అవగాహనతో పేషెంట్కి తప్పనిసరిగా తిన్నాక మాత్రమే వేసుకోమని చెప్పాలి. అతను అలా చెప్పడం లేదు. మీరే చూడండి, మన షాప్లో జింటాక్ ట్యాబ్లెట్లు రోజుకి 60-70 వరకు పోతాయి. అది ఏ కంపెనీదో అతనికి తెలియదు. అంటే ఇలా కొన్ని మందుల ప్రొడక్షన్ తెలియకుండా, అది ఏ కంపెనీదో తెలియకుండా, అది తినకముందు వేసుకోవాలో తిన్న తర్వాత వేసుకోవాలో తెలియకుండా ఎలా సార్ మందులు అమ్మేది? నిన్నొక పేషెంట్ వచ్చి డాక్టర్ అడిగితే వెంటనే తీసిచ్చాడు ఆ పేషెంట్కి. కానీ ఆ మందు ఇచ్చే ముందు అల్సర్ ఉందో లేదో అడగలేదు. లోగడ మందులు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవైనా వచ్చాయో లేదో అడగలేదు. అలాగేనా సార్ మందులు అమ్మేది అన్నాడు హేమేంద్ర. హేమేంద్ర మాటలు పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి రాజమౌళికి. ఈ మధ్యన రాజమౌళి వాళ్ళ అన్నదమ్ముల ఆస్తి గొడవలతో తరచుగా హైదరాబాద్ వెళ్ళి రోజుల తరబడి అక్కడే ఉండిపోతున్నాడు. షాపును మూర్తి మీద వదిలేశాడు. ఇప్పుడు మూర్తి కన్నా హేమేంద్రే ఆరితేరినట్టు అనిపిస్తున్నాడు. మూర్తిని షాపులోంచి తీసేసి హేమేంద్ర ఒక్కడినే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజమౌళి. వెంటనే తన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చుకుని మూర్తిని పనిలోంచి తీసేశాడు. భార్యను కౌంటర్లో కూర్చోబెట్టాడు. హేమేంద్రను షాప్ చూసుకోమన్నాడు. ఎప్పటిలాగా హైదరాబాద్ వెళ్ళాడు రాజమౌళి. రాజమౌళి భార్యకి చదువు రాదు. మనిషి నడివయసు దాటడంతో కాస్త లావుగా, తెల్లగా, నున్నగా దువ్విన తలతో చూడగానే క్యాష్ కౌంటర్లో కూర్చోదగిన వ్యక్తిలాగే అనిపిస్తుంది. ఆ షాపులోకి వచ్చే పేషెంట్లకి మూర్తి ఉన్నప్పుడు ఉన్న సమస్యలేమీ లేవు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా, పర్ఫెక్ట్ కెమిస్ట్ లాగా అనిపిస్తున్నాడు హేమేంద్ర. రాజమౌళి భార్యకి సంతోషంగా ఉంది. అదే విషయం భర్తకి కాల్ చేసి చెప్పింది. ఆయన సంతోషపడ్డాడు. మందుల షాపును హేమేంద్ర మీద వదిలేసి హైదరాబాద్లో నిశ్చింతగా ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. హేమేంద్ర 100 రూపాయలకు అమ్మిన మందుల్ని 50 రూపాయలకు అమ్మినట్టు చెప్పి రాజమౌళి భార్య చేతికి 50 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఆమె హేమేంద్ర 50 ఇచ్చినా 10 ఇచ్చినా అసలేమీ ఇవ్వకపోయినా ఏమీ అనుకోదు. కౌంటర్ ముందు కూర్చుని వచ్చేపోయే పేషెంట్లను చూస్తూ ఏమాత్రం అవకాశం దొరికినా ఇంటికెళ్ళి పడుకుంటుంది. మళ్ళీ ఫ్రెషప్ అయ్యి నెమ్మదిగా వచ్చి షాప్లో కూర్చుంటుంది. అంతేకాదు, ఆమెకు ఏ చిన్న అవసరం వచ్చినా హేమేంద్రకి డబ్బులిచ్చి తెమ్మంటుంది. అతను మిగిలిన డబ్బుల్లో నుంచి తిరిగి ఎంత ఇస్తున్నాడన్నది చూసుకోదు. తన అవసరాలను క్షణంలో తీరుస్తున్న హేమేంద్ర సొంత కొడుకు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నాడు. తన కొడుకు పై చదువులు చదివి అమెరికాలో స్థిరపడినా పర్వాలేదు, హేమేంద్రను పర్మనెంట్గా తమ దగ్గరే ఉంచుకోవచ్చు అనుకుంది. ఇదిలా ఉండగా హేమేంద్రకి మెడికల్ రిప్రజెంటేటివ్ అయిన ఈశ్వర్తోనే కాక ఆ హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరకు వస్తున్న ఇంకో 4 మెడికల్ రిప్రజెంటేటివ్లతో పరిచయం ఏర్పడింది. అతి తక్కువ కాలంలోనే వాళ్లతో స్నేహాన్ని పెంచుకున్నాడు. వాళ్ళు డాక్టర్లకిచ్చే ఫిజిషియన్ శాంపిల్స్ని వాళ్ళ దగ్గర తక్కువ ధరలకు కొంటున్నాడు. వాటిని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్కు ఎక్కువ ధరలకు అమ్మి లాభాలను పొందుతున్నాడు. డబ్బుతో ఎత్తుగా ఉన్న జేబుల్ని తృప్తిగా తడుముకున్నాడు హేమేంద్ర. డబ్బుంటే చాలు అని తనను ప్రోత్సహించుకున్నాడు. డబ్బు కోసం ఎంత కష్టపడ్డా, ఎంత టెన్షన్ పడ్డా తప్పులేదనుకున్నాడు. తను వేసుకోవడం కోసం మంచి డ్రెస్సులు కొన్నాడు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఏమైనా తినాలనిపించినా వెంటనే బయటికెళ్ళి తిని వస్తున్నాడు. దేనికి డబ్బులు లేవని సందేహించే అవసరం లేకుండా చేసుకున్నాడు. కొద్ది రోజులయ్యాక తండ్రి ఫోన్ చేశాడు. హేమేంద్ర, రాజమౌళి గారు ఈ నెల నీకిచ్చే జీతంలో నాకు కొంత పంపగలవా? ఎందుకంటే
పొలంలో నన్ను ఎద్దు పొడిచినప్పటి నుండి నా ఆరోగ్యం సరిగా లేదురా. కరీంనగర్ వెళ్ళి మనకు తెలిసిన డాక్టర్ దగ్గర చూపించుకుని మందులు తెచ్చుకున్నాను. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేదు అన్నాడు. అందుకు హేమేంద్ర వెంటనే, ఇప్పుడెక్కడున్నాయి నాన్న? ఆయనిచ్చే జీతం డబ్బులు నా అవసరాలకే సరిగ్గా సరిపోవడం లేదు. అందుకే జీతం పెంచమని అడుగుదామనుకుంటున్నా. పెంచాక నీకు పంపుతాలే అన్నాడు. శేఖరం కంగారు పడుతూ, వద్దులే హేమేంద్ర, జీతం పెంచమని అడక్కు. అలా అడిగితే మొత్తానికే నిన్ను పనిలోంచి తీసేస్తారు. ఎందుకంటే నీకిచ్చే జీతానికే ఆ పనిని చేసేవాళ్ళు ఎందరో ఉంటారు. పని లేకుండా నువ్వు మళ్ళీ మొదటికొస్తావు. నాకు డబ్బులు పంపొద్దులే అన్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం ఆ తండ్రి హృదయం పరితపిస్తోంది. హేమేంద్ర తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. సరేలే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. కానీ ఆ రాత్రికే మెడికల్ రిప్రజెంటేటివ్లు నలుగురిని కూర్చోబెట్టి కనిష్క దాబాలో పార్టీ ఇచ్చాడు హేమేంద్ర. పార్టీ మధ్యలో కొన్ని మందుల గురించి మాట్లాడుకున్నారు. మందుల కంపెనీల గురించి మాట్లాడుకున్నారు. హాస్పిటల్స్, డాక్టర్స్, పేషెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, మెడిసిన్స్ అమ్మే కెమిస్ట్స్, ఇలా వాళ్ళు నిత్యం చూసే వ్యక్తుల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్స్లో ఒక అతను హేమేంద్ర వైపు చూసి, నీకు ఈ విషయం తెలుసా హేమేంద్ర అన్నాడు. హేమేంద్రతో పాటు మిగిలిన వాళ్ళు కూడా అతని వైపు చూశారు. హేమేంద్ర మాత్రం వెంటనే, ఏంటి సార్ అన్నాడు ఆసక్తిగా. రాజమౌళి తన మెడికల్ షాపును అమ్ముతున్నాడు. ఆ షాపును నువ్వే ఎందుకు తీసుకోకూడదు? అది నువ్వు రోజు చేస్తున్న పని కాబట్టి నువ్వు దాన్ని ఈజీగా నడుపుకోవచ్చు. మా ఏరియా వాళ్ళంతా ఓనర్ తర్వాత నిన్నే గుర్తుంచుకుంటారు. నీలో మంచి టాలెంట్ ఉంది. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు అన్నాడు చాలా ఆత్మీయంగా. హేమేంద్ర షాకింగ్గా విని వెంటనే తేరుకున్నాడు. కానీ సార్, నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు. వాళ్ళంతా ఒక్కసారే హేమేంద్ర మనవాడు అన్న అభిమానంతో హేమేంద్ర వైపు చూసి, నువ్వు కావాలంటే మేం పెట్టుబడి పెడతాం అన్నారు సపోర్టుగా. అందుకు ఇష్టపడని వాడిలా ఆలోచనగా తల వంచుకున్నాడు హేమేంద్ర. ఈశ్వర్ వెంటనే హేమేంద్ర భుజంపై చెయ్యి వేశాడు. మీ పెద్దవాళ్లతో మాట్లాడి బయట ఎక్కడైనా డబ్బులు తెచ్చుకునే ఏర్పాటు చేసుకో. ఇది నువ్వు పోగొట్టుకోవలసిన అవకాశం కాదు అన్నాడు. హేమేంద్రలో ఆశ కలిగింది, ఆలోచన పెరిగింది. అంతేకాదు, మెడికల్ రిప్రజెంటేటివ్ల అండ ఉంది కాబట్టి తనకేం పర్వాలేదన్న నమ్మకం ఉంది. కానీ లేనిదొక్కటే, డబ్బు. రాజమౌళి చెప్పే రేటు వినేవాళ్ళకి ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఆ షాపు హాస్పిటల్ లోపల ఉంది కాబట్టి దాని డిమాండ్ దానికుంది. ఆ షాపుకుండే గిరాకీ బయట రోడ్డు మీద ఉండే షాపులకుండదు. అది నీకు కూడా తెలుసు. రేటు దగ్గర ఆలోచించకు అన్నాడు ముందు మాట్లాడిన మెడికల్ రిప్రజెంటేటివ్. అలాగే సార్, ఇవాళే ఊరెళ్ళి మా నాన్నతో మాట్లాడతాను అన్నాడు హేమేంద్ర. మధ్యాహ్నం తండ్రి డబ్బులు అడిగినప్పుడు ఉండి కూడా లేవన్నది ఆ క్షణంలో గుర్తు రాలేదు హేమేంద్రకి. ఈశ్వర్ మాత్రం ఆ సంతోషంలో ఇంకో స్పెషల్ ఐటెం ఆర్డర్ చేశాడు. కానీ ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయని, డబ్బుకి మరీ ఇబ్బందిగా ఉందని ఒకసారి నాతో చెప్పావుగా హేమేంద్ర. మరి ఇప్పుడు మీ నాన్నగారితో మాట్లాడతానంటున్నావు. ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయా అన్నాడు ఆత్రంగా. ఉన్నాయి సార్. మా నాన్నకి మా తాతయ్య ఇచ్చిన పొలం ఉంది. ఆ విషయం చెబితే నా కోసం మా నాన్న ఆ పొలాన్ని నమ్మి డబ్బులిస్తాడు. బహుశా ఆ డబ్బు సరిపోకపోవచ్చు అన్నాడు ఆలోచనగా హేమేంద్ర. మరెలా అన్నాడు ఇంకో రిప్రజెంటేటివ్. బయట ఎవరినైనా అడిగి వడ్డీకి తెమ్మని చెబుతాను అన్నాడు హేమేంద్ర. ఓకే, ఆ పని చెయ్యు అన్నారందరూ ఒకేసారి. వాళ్ల ఉత్సాహం, ప్రోత్సాహం చూస్తుంటే రెక్కల గుర్రం ఎక్కినట్టుంది హేమేంద్రకి. అక్కడి నుండి నేరుగా బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి ఊరెళ్ళాడు. అతను వెళ్లేసరికి హాస్పిటల్లో డెలివరీ అయి ఉన్న తన కూతుర్ని ఇంటికి తీసుకురావాలని తుప్పు పట్టిన ఫ్యాన్ని బయటపెట్టి తుడుస్తూ ఉన్నాడు శేఖరం. కొడుకును చూసి సంతోషంగా, అక్కని చూడాలని వచ్చావా హేమేంద్ర? కరుణ, అబ్బాయి వచ్చాడు అన్నాడు ప్రేమగా హేమేంద్ర వైపు చూస్తూ. హేమేంద్ర ఆయనకెదురుగా కూర్చుని మెడికల్ షాపు కొనాలన్న విషయాన్ని చెప్పాడు. అప్పుడే అక్కడికొచ్చిన కరుణమ్మ కూడా ఆ మాటలు విన్నది. ఆయన వెంటనే, నీ ఆశలు మన శక్తికి తగినవి కావురా హేమేంద్ర. మందుల షాపులో పనిచేయడానికి వెళ్ళి ఆ షాపునే కొంటానంటున్నావు. అదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? అసలు నీకు ఈ సలహా ఇచ్చిన వాళ్ళెవరు? ముందు వాళ్ళని అనాలి అన్నాడు శేఖరం. తండ్రి వైపు విసుగ్గా చూశాడు హేమేంద్ర. నువ్విప్పుడు ఆలోచించాల్సింది నాకు సలహా ఇచ్చిన వాళ్ళ గురించి కాదు, నా భవిష్యత్తు గురించి అన్నాడు. ఏమైంది నీ భవిష్యత్తుకి? ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి భవిష్యత్తు ఉండదా? ఒక రెస్టారెంట్లో పనిచేసేవాడికి ఆ రెస్టారెంట్ని కొని ఓనర్ సీట్లో కూర్చుంటేనే భవిష్యత్తు బాగుంటుందా అన్నాడు శేఖరం. ఇప్పుడంత లాజిక్ అవసరమా? నేను పొలం అమ్మమంటాననే కదా ఇలా మాట్లాడుతున్నావు. అయినా నీకు నా ఫ్యూచర్ కన్నా ఆ పొలం అంత ముఖ్యమా? అయితే ఒకటి విను, నువ్వు చెప్పినట్టే అదే జీతంతో అదే షాపులో జీవితాంతం ఉండమన్నా ఉంటాను. కానీ ఆ షాపుని వేరే వాళ్ళు కొని ఓనర్ మారాక
అందులో పని చేయడానికి నన్ను ఉంచుకోరు, వేరే వాళ్ళని పెట్టుకుంటారు అన్నాడు హేమేంద్ర. శేఖరం గుండె ఒక్క క్షణం జారినట్టయింది. హేమేంద్రకి తండ్రిలో జరుగుతున్న మార్పు అర్థమవుతోంది. చెప్పు నాన్నా, ఇవాళ రేపో ఆ షాపును అమ్మేసేలా ఉన్నారు. అది అమ్మాక నేను మళ్ళీ మన ఊరు రావాల్సిందే. మరి రానా? అక్కడే ఉండనా? అక్కడ ఉండాలంటే ఇప్పట్లో వేరే పని దొరకడం అంత ఈజీ కాదు. ఆదిత్య గారితో కూడా ఈ విషయం చెప్పాను అన్నాడు హేమేంద్ర. దానికి ఆదిత్య గారు ఏమన్నారా? వెంటనే అడిగాడు శేఖరం. ఆ షాపు హాస్పిటల్లో ఉంది కాబట్టి మరో ఆలోచన లేకుండా తీసుకో హేమేంద్ర అన్నాడు. మరి నువ్వేమో ఆ పొలం నీ జీవితం అన్నట్టు పట్టుబట్టి కూర్చున్నావు. అయినా నేను నీ కొడుకునే కదా నాన్న, నా కోసమే కదా అమ్మమంటున్నాను. ఎందుకంత నిక్కచ్చిగా ఉంటున్నావు అన్నాడు హేమేంద్ర. ఎటూ చెప్పలేక తల వంచుకున్నాడు శేఖరం. హేమేంద్రలో చిన్నప్పటి నుంచి ఓ గుణం ఉంది. తను కావాలనుకున్నది ఎదుటి వాళ్ల దగ్గర ఉంటే దాన్ని ఎలాగైనా గుంజుకుని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. అది శేఖరంకి తెలుసు. కానీ ఆ పొలం అమ్మితే నా శేష జీవితం మాట ఏంటి అని ఆలోచిస్తున్నాడు. బహుశా ఏ తండ్రి అయినా నాలాగే ఆలోచిస్తాడేమో. ఎందుకంటే మనిషికి ధనం కూడబెట్టుకోవాలన్న కాంక్ష ఎక్కువైంది. దాంతో ఇంటా బయట ఘర్షణలు మొదలవుతున్నాయి. హోదా, అధికారం సంపాదించాలన్న మనిషి మరో మనిషిని ఉపయోగించుకుంటూ ఎలాంటి దోపిడీకైనా వెనుగాటడం లేదు. హోదా, అధికారం సంపాదించాలని మనిషి మరో మనిషిని ఉపయోగించుకుంటూ ఎలాంటి దోపిడీకైనా వెనుకాడడం లేదు. దీనివల్లనే మానవ సంబంధాలు కలుషితమవుతున్నాయి. అందుకే జీవితం నిండా ఇంత సంక్లిష్టమైన అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అనుభవం ఏ తండ్రికి రాకూడదు. ఇప్పుడేంటి నా పరిస్థితి అనుకున్నాడు. అంతగా ఆలోచిస్తున్నావు దేనికి నాన్న? ఆ పొలం ఏమైనా కోట్ల విలువ చేస్తుందా? దాన్ని అమ్మితే సరిగ్గా ఆ షాపు కొనడానికి కూడా సరిపోదు. కొంత డబ్బు బయట ఎక్కడైనా తేవలసిందే అన్నాడు. శేఖరం ఉలిక్కిపడి, బయట నాకెవరిస్తారా? మొన్ననే అక్కకి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తే నా స్నేహితుడు ధనంజయ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి హాస్పిటల్లో కట్టాను. మళ్ళీ ఇంకెక్కడ తేను అన్నాడు నీరసంగా. హేమేంద్ర చిరాగ్గా చూస్తూ, నీ భయం నాకు తెలుసు. ఇక ముందు నా కోసం నువ్వు ఒక్క పైసా బయట తెచ్చినా నువ్వు కట్టనవసరం లేదు, నేనే కట్టుకుంటాను, సరేనా అన్నాడు. నా భయం అది కాదురా. నువ్వైనా ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? ఒక్క రాత్రిలో సంపాదించగలవా అన్నాడు శేఖరం. తండ్రి మాటలు గుచ్చుకున్నాయి, అవమానిస్తున్నట్టు అనిపించాయి. అయినా తమాయించుకున్నాడు. జీవితము ఒక సవాలో ఒక ప్రతిస్పందనో కాదుగా వెంటనే రోషపడి తెగతింపులు చేసుకోవడానికి. అందుకే ఒక అమ్మాయిని చూడు, పెళ్లి చేసుకుంటాను. నాకు కట్నంగా వచ్చిన డబ్బుతో అప్పు తీరుస్తాను. ఆ తర్వాత కష్టపడి సంపాదించి నీ పొలం నీకు కొనిస్తాను. ఎందుకంటే నువ్వు ఆ పొలాన్ని నమ్మినట్టు నన్ను నమ్మడం లేదు కదా. నేను నీ దృష్టిలో దుర్మార్గుణ్ణి, చివరి దశలో నీకు తిండి పెట్టనని అనుకుంటున్నావు. అంతేకాదు ప్రస్తుతం ఏ పని చేతకానివాణ్ణి. చచ, నా పట్ల నీ నిర్లక్ష్యం చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అన్నాడు కోపంగా. కొడుకు మాటలు అయోమయంగా అనిపించాయి శేఖరంకి. భూమిలోకి కృంగిపోతున్న వాడిలా చూశాడు. ఇన్ని మాటలు నేను అన్నానా హేమేంద్ర? ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ షాపు కొనేటప్పుడు మాత్రం ఆదిత్య గారిని తీసుకెళ్ళు. నేను ధనుంజయ్తో కూడా ఓ మాట చెబుతాను అన్నాడు వీలైనంత ప్రశాంతంగా శేఖరం. హేమేంద్ర మాట్లాడలేదు. పట్టుబట్టి తండ్రి చేత అతి తక్కువ టైంలోనే పొలం అమ్మించాడు. ఆ పొలం అమ్ముతున్నంతసేపు శేఖరం మనసులో లేదు. ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తానన్న కొడుకును చూసి పొంగిపోవాలో, అన్నం పెట్టే పొలాన్ని అమ్ముతున్నానని కుంగిపోవాలో అర్థం కాలేదు. ఇంకా కొంత డబ్బును బయట తెలిసిన వాళ్ళని అడిగి తెచ్చి ఇచ్చాడు. రాజమౌళి మెడికల్ షాపును హేమేంద్ర తను అనుకున్న రీతిలో తన సొంతం చేసుకున్నాడు. చేతన ఎంఫార్మసీ పూర్తయిన వెంటనే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ రాసింది. అందులో పాస్ అయి ఇంటర్వ్యూకి వెళ్ళింది. అక్కడ ఆమె పెర్ఫార్మెన్స్ బాగుండడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయింది. ఆమెకు పోస్టింగ్ వరంగల్లో ఇచ్చారు. వెళ్ళి జాయిన్ అయింది. ఆమె డ్రగ్ ఇన్స్పెక్టర్గా వరంగల్లో జాయిన్ అయినట్టు వెంటనే కాపీ లెటర్స్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్ళాయి. ఆ రోజు చేతన ఆఫీస్కి వెళ్ళగానే కెమిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ వచ్చి కలిశారు. వాళ్లలో హేమేంద్ర ఉండడం ఆమె గమనించకపోలేదు. అందరితో ఎలా మాట్లాడిందో అతనితో కూడా అలాగే మాట్లాడింది. అంతేకాదు, మాట్లాడేటప్పుడు నువ్వు గతంలో బాగా నాకు తెలిసిన వ్యక్తివి అన్నది లేకుండా ఎవరి వేగంలో వాళ్ళున్నారు, ఎవరి పని బాధ్యతలో వాళ్ళున్నారు. అదొక మహాసముద్రం. చేతన ఆఫీసు నుండి ఇంటికొచ్చి అన్నయ్యతో కలిసి కాఫీ తాగుతుండగా వచ్చింది స్నేహిత. స్నేహితను చూడగానే, హాయ్ స్నేహ, నువ్వింకా హైదరాబాద్ వెళ్ళలేదా? కూర్చో అంటూ తన పక్కనే కూర్చోబెట్టుకుంది చేతన. అక్కడే కూర్చుని ఉన్న ఆదిత్య స్నేహితుని చూడగానే పలకరింపుగా నవ్వాడు. వెంటనే పనమ్మాయిని పిలిచి, మీ అమ్మగారితో చెప్పి ఇంకో కాఫీ తీసుకురా అన్నాడు.
ఆదిత్య చెప్పినట్టుగానే పనమ్మాయి వెళ్ళి కాఫీ తెచ్చి స్నేహితుకిచ్చింది. స్నేహిత కాఫీ తాగుతూ ఆలోచిస్తోంది. ఆమెను చూస్తుంటే ఎదురుగా ఆదిత్య కానీ చేతన కానీ ఉన్నారన్న ధ్యాసలో ఉన్నట్టు లేదు. ఎక్కడో ఎక్కడెక్కడికో వెళ్ళి ఆలోచిస్తోంది ఆమె మనసు. మనిషి కూడా వడలిన తమలపాకులా, నీరు సరిగ్గా అందని మొక్కలా ఉంది. చేతన మాత్రం తాను ఏ లక్ష్యాన్నైతే పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకున్న దానిలా పరిపూర్ణమైన ఆనందంతో, ఆత్మ సంతృప్తితో ఉంది. ఆదిత్య వాళ్ళిద్దరి మీద దృష్టి నిలిపి పరిశీలనగా చూశాడు. స్నేహితులో మార్పు వచ్చింది. అది మామూలు మార్పు కాదు. జీవితం పట్ల ఏ ఆశ లేని జీవిలో ఉండే నిరుత్సాహం, నిస్తేజం. ఇక ఎప్పటికీ ఈ జీవితం ఇంతేనా అన్న నిరాశ. అంత మార్పు ఎందుకో అర్థం కాలేదు. కొద్ది రోజుల క్రితమే నా రచనలు చదివి ఫోన్ చేసి అద్భుతంగా మాట్లాడింది. చేతన దగ్గరకొచ్చిన ప్రతిసారి నాకు కనిపించేది. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! ప్రస్తుతం ఆమె కళ్ళలో అంతులేని అసంతృప్తి, నిర్లిప్తత తప్ప ఇంకేం లేవు. ఎందుకిలా? భర్త మంచివాడు కాదా? అత్తమామలతో గొడవలా? లేక క్షణం తీరికలేని పనుల్లో సతమతమవుతుందా? ఏది పైకి చెప్పదు. అడగాలంటే మొహమాటం అడ్డొస్తోంది. అలా అని చూస్తూ మౌనంగా ఉండలేను. ఎందుకంటే చేతన నాకు చెల్లిలైతే స్నేహిత మంచి స్నేహితురాలు. భాష సరిపోక వ్యక్తం చేయలేకపోతున్నాను కానీ స్నేహితకి నాకు మధ్యన ఉన్న స్నేహాన్ని మించింది ఇంకేదో ఉంది. అది కూడా మనుషుల్లో ఉండే రకరకాల ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి అతీతమైన ఓ అద్భుత బాంధవ్యం. దానికి కారణం స్నేహితలోని మంచి మనస్సు. ఆమె ఎప్పుడూ ఎదుటివాళ్ల గురించి చెడుగా ఆలోచించదు. తనలో తను చూసుకోలేదు. తనకేం కావాలో తెలుసుకోలేదు. అంతేకాదు, ఎదుటివాళ్లను త్వరగా అర్థం చేసుకుని వాళ్ల తత్వానికి తగినట్టుగా నడుచుకుంటుంది. ఇంకా ఆమెలో ఉన్న నిజాయితీ, నిర్మలత్వం, ముఖ్యంగా హిపోక్రసీ లేకపోవడం, అంతర్లీనంగా ఆమెది ప్రకృతిని ప్రేమించే తత్వం, అనుభూతించడం ఆమె సొంతం. ఇవన్నీ ఆమెలో కనిపించి అపురూపంగా అనిపిస్తుంది. అలాంటి ఆమె ఈ క్షణం మాసిపోయిన రంగు బొమ్మలా కూర్చుని ఉంటే చూసి ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాడు ఆదిత్య. చేతన భౌతికంగా అక్కడ కూర్చుని ఉన్నా ఆమె మనసు మాత్రం సిటీలో ఉన్న మందుల షాపుల చుట్టే తిరుగుతోంది. స్నేహిత కాఫీ తాగి ఖాళీ కప్పును టీపాయ్ మీద పెడుతుంటే, స్నేహిత, నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఎనీ ప్రాబ్లం అన్నాడు ఆదిత్య చనువుగా, అంతకు మించిన ఆత్మీయంగా. ఆ మాటతో స్నేహిత కళ్లలో నీళ్లు చివ్వున ఉబికి వెంటనే తగ్గాయి. కింది పెదవిని పై పెదవితో ఒత్తి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది. మాటలు రాని మౌనంతో తన చేతి వేళ్లవైపు చూసుకుంది. నువ్విలా ఆత్మీయుల ముందు కూడా నోరు విప్పకుండా మౌనంగా ఆ బాధను నీలోనే ఇముడ్చుకుంటే ఆ ఒత్తిడికి నువ్వింకా కృంగిపోతావు. సరే, నీకేదైనా కష్టం వచ్చిందే అనుకుందాం. అది ఎంత క్లిష్టమైందైనా విధిరాత అనుకుని అపారమైన శక్తితో దాన్ని ఎదిరించాలి. అప్పుడే లైఫ్లో కాంప్లికేషన్స్ వల్ల వచ్చే రుచి ఏంటో తెలుస్తుంది. అలా అని మరింత బాధ పెట్టే సమస్యను సాగనీయకూడదు. త్వరగా సొల్యూషన్ వెతుక్కోవాలి అన్నాడు ఆదిత్య. స్నేహిత మాట్లాడకుండా పక్కనే ఉన్న చేతన చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ చర్యకి అతనింకా ఆత్మీయంగా చూశాడు. నాకు తెలిసి నువ్వు వర్క్లోడ్ వల్ల ఇలా అయ్యావేమో అనిపిస్తోంది స్నేహిత. రొటీన్గా చేసే పని అయినా అందులో కాసింత సృజనాత్మకత చొప్పిస్తే విసుగు, డిప్రెషన్ లేకుండా పోతుంది. నువ్వెలాగూ బుక్స్ బాగా చదువుతావు కాబట్టి ఏదైనా కొత్తగా ఊహించి అంటూ ఆగాడు. వెంటనే స్నేహిత పేలవంగా నవ్వింది. నన్ను కూడా రాయమంటారా సార్? అందరూ రాయగలిగితే రాసేవాళ్లు కొందరే ఎందుకుంటారు? ఆ కొందరిలో మీరే అరుదుగా ఎందుకు అనిపిస్తారు? అంది చాలా సిన్సియర్గా, గౌరవంగా చూస్తూ. అది తనకి మంచి పొగడ్తే అయినా అతను చలించలేదు. పాలిపోయి కనిపిస్తున్న స్నేహిత ముఖంలో దేన్నో వెతుక్కుంటున్నాడు. చేతన కదిలి, అన్నయ్య చూడవే ఎంత బాధపడుతున్నాడో నిన్ను చూసి. నువ్వేమో దేన్నైనా దాచుకోగల శక్తి నాకుంది అన్నట్టు నిన్ను నువ్వు బైక్ కనబడనీయకుండా బాధ పెట్టుకుంటున్నావు. నువ్విలాగే ఉంటే దాని పర్యవసానాన్ని తప్పించుకోలేక, పరిష్కరించలేక నీకు నువ్వే శిక్ష వేసుకున్న దానివి అవుతావు. అది ఏదైనా కానీ పైకి చెప్పు, భారం పోతుంది. సరే, నాతో వద్దులే, అన్నయ్యతో చెప్పు, మనిద్దరికన్నా పెద్దవాడు కదా అంది ఆదిత్య వైపు చూపిస్తూ. స్నేహిత తలెత్తి ఆదిత్య వైపు చూసింది. తిరిగి తన చూపుల్ని చేతన చేతి మీదకి మళ్లించింది. చేతనకి తన మీద ఉన్న వెర్రి ప్రేమను తలుచుకుంటూ తల వంచుకుంది. దీనికి ఇదో పిచ్చి. ప్రతిదీ అన్నయ్యతో చెప్పు అంటుంది. నాదేమైనా చదువు సమస్య? అన్నయ్య ఇచ్చే స్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ కావడానికి? నా సమస్యకి అన్నయ్య ఏం చెప్పగలడు? అదే పుస్తకాల గురించి చెప్పమంటే ఏ సందర్భంలో ఏం చదవాలో చెబుతాడు. అక్షరమే ఆయుధం అంటాడు. అనేక అక్షరాలతో కూడిన శక్తివంతమైన ఆయుధం పుస్తకం అంటాడు. మనిషికి సరైన మార్గం చూపేది, ఆత్మవిశ్వాసం అందించేది,
మేధను మేల్కొల్పేది, సృజనాత్మకతను వెలికి తీసేది, వయస్సుతో సంబంధం లేని నేస్తంలా పనిచేసేది పుస్తకం అంటాడు. ఆయన దృష్టిలో పుస్తకాలు వెలకట్టలేని ఆస్తులు. మిగిలిన ఆస్తులు తగ్గుతాయి, పెరుగుతాయి. కానీ పుస్తకాల ద్వారా సాధించిన ఆస్తులకు పెరుగుదలే గాని తరుగుదల ఉండదని కూడా అంటాడు. చివరికి పుస్తకాలున్న లోగిళ్లు దేవాలయాలంటాడు. అవి మెదడుకు వ్యాయామంగా మారి జీవన గమనాన్ని మార్చి వ్యక్తిత్వాన్ని పెంచుతాయంటారు. కానీ నా సమస్య పుస్తకాలకి సంబంధించింది కాదుగా. అందుకే అది ఆదిత్య గారితో చెప్పుకునేది కాదు, పంచుకునేది కాదు. నిజానికి ఆయన నా దృష్టిలో గొప్ప అధ్యయన క్షేత్రం. అందులో ఎవరికి ఏది కావాలన్నా దొరుకుతుంది, నాకు మాత్రం కాదు. కానీ ఆదిత్య చాలా మంచివాడు. ఇలాగే నా మనసు బాగాలేక ఎన్నోసార్లు చేతన దగ్గరకొచ్చాను. అలా నేను వచ్చిన ప్రతిసారి చేతనతో పాటు నన్ను కూడా కారులో ఎక్కించుకుని వరంగల్ సిటీ మొత్తం తిప్పేవాడు. మంచి మంచి రెస్టారెంట్లకు తీసుకెళ్లేవాడు. అంతేకాదు ఇదెందుకో పెళ్లికి ముందున్నంత సంతోషంగా లేదన్నయ్యా, అలా కొద్దిసేపు బయటకు తీసుకెళ్దాం అని చేతననగానే అతను ఆ క్షణం నుండే చక్కటి కబుర్లు చెప్తూ జోకులేస్తూ రోడ్డు మీద కనిపించే ప్రతి కొత్త ఐటెంని పరిచయం చేస్తూ వరంగల్ నుండి బయటకెళ్లే అన్ని రోడ్లను తిప్పాడు. అలా తిరుగుతున్నంతసేపు కారులో పాటలు వింటూ బయటకు చూస్తుంటే గాలి మెల్లగా తాకినట్టు, సముద్రంలో అలలు పొంగి పాడుతున్నట్టు, మేఘమాల కురుస్తుంటే విరిసిన గులాబీ తన పూరేకుల్ని తడుపుకుంటూ ఊగుతున్నట్టు అనుభూతి కలిగేది. అంతేకాదు, ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరిని వరంగల్ నర్సంపేట రోడ్డుకి తీసుకెళ్తానంటూ మచ్చాపూర్ వరకు తీసుకెళ్లి అక్కడ వేడి గారెలు తినిపించి, జీవించడం ఓ కళ, ఉన్న సమయాన్ని అద్భుతంగా మలుచుకోవాలి అన్నాడతను. ఆ తర్వాత ఇది వరంగల్ ఖమ్మం రోడ్డు అంటూ వర్ధన్నపేట వరకు తీసుకెళ్లి ఆ రోడ్డు పొడవున ఉన్న పంట పొలాలను చూపించి, జీవితం ఓ మధుర స్వప్నం, కరిగిపోకుండా చూసుకోవాలి అని చెప్పాడు. మళ్ళీ ఓ రోజు ఇది వరంగల్ హైదరాబాద్ రోడ్డు అంటూ స్టేషన్ గన్పూర్ వరకు తీసుకెళ్లి దారి పొడవునా ఉన్న కాలేజీలను, సాక్షి పేపర్ ఆఫీసును చూపించి, జీవితం ఓ అపురూపమైన యాత్ర, దాన్ని ప్రతిక్షణం ధైర్యంగా రసాత్మకంగా సాగించాలి అన్నాడు. ఆ తర్వాత రోజు ఇది వరంగల్ కరీంనగర్ రోడ్ అంటూ ఎల్కతుర్తి వరకు తీసుకెళ్లి కొన్ని దేవుడి గుళ్ళు తిప్పి, జీవితం ఓ ఆధ్యాత్మికం, దాని అంతఃసూత్రాన్ని కనుక్కొని జీవించడం నేర్చుకోవాలి, మొత్తానికి జీవితమే ఓ అద్భుత వరంగా భావించి దాన్ని ప్రతిక్షణం అనుభూతిస్తూ ఆస్వాదించాలి అన్నాడు. అలా అతని కారులో కూర్చున్నంతసేపు ఎంతో ఆత్మీయంగా, ఉత్సాహంగా మాట్లాడి మనసులో ఉన్న బరువు దింపేశాడు, కొత్త శక్తిని నింపాడు. ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి ఆ రోజులే వేరు కదా అనుకుంది స్నేహిత. ఆదిత్యకి కాల్ రావడంతో వెంటనే లేచి బయటకెళ్ళాడు. ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే చెప్పు స్నేహిత, ఇప్పుడే ప్రభాత్ దగ్గరికి తీసుకెళ్తాను, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి క్షణంలో నయం చేస్తాడు అంది చేతన. ప్రభాత్ పేరును ఉచ్చరిస్తున్నప్పుడు చేతన కళ్ళు ఎప్పటిలాగే తళుక్కుమన్నాయి. ప్రభాత్తోనే మాట్లాడదాం, నా బాధను అతనితోనే చెప్పుకోవాలి అంది స్నేహిత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా. చేతన టీపై మీద ఉన్న తన సెల్ ఫోన్ తీసుకుని అందులో టైం చూస్తూ, అన్నయ్యకేదో కాల్ వచ్చి బయటకెళ్లారు, నాదిప్పుడు ఫ్రీ టైం, ఇప్పుడే వెళ్దాం ప్రభాత్ దగ్గరికి, అన్నయ్యకి మనం ప్రభాత్ దగ్గరికి వెళ్ళినట్టు కాల్ చేసి చెప్తాను అంటూ ఆదిత్యకి కాల్ చేసింది. అవతల నుండి ఆదిత్య మాట్లాడుతుండగా కాల్ కట్ అయింది. అతను కవరేజ్ ఏరియాలో లేక సిగ్నల్ అందట్లేదు. ఓకే స్నేహిత, రా వెళ్దాం, అన్నయ్య బిజీగా ఉన్నాడు, తర్వాత మాట్లాడదాం అంటూ లేచి స్నేహిత చెయ్యి పట్టుకుని లేపింది చేతన. ఇద్దరూ కలిసి చేతన కారు వైపు వెళ్లారు. ఇంతవరకు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి 8వ అడుగు నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మరి మిగిలిన కథను తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.